ఈరోజు మన డే 2 ఫ్రెండ్స్. నిన్నైతే మనం పైథాన్ లాంచ్ అయితే చేసాం. అండ్ వాట్ ఈస్ పైథాన్ అనేదైతే మనం తెలుసుకుందాం. సో, ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి ఏంటో తెలుసుకుందాం. అసలు ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం. సో, దీనికైతే మనం పైథాన్ ఐడిఐని ఇన్‌స్టాల్ చేసుకోవాలని అయితే ఉంటుంది. కానీ నేను మీకు ఒక సింపుల్ మెథడ్ అయితే చెప్తాను. మీరు జస్ట్ మీ ల్యాప్‌టాప్‌లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని అయితే టైప్ చేయండి. అండ్ మీకైతే ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ అయితే కనబడుతుంది కదా! అందులోకైతే వెళ్ళండి. సో, మీకైతే ఇలా కనబడుతది. సో, మొత్తం మీరైతే క్లియర్ చేసేసుకోండి ఇలాగా. సో, క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా చేస్తారో పైథాన్‌లో అనేదైతే చూద్దాం. సో, ముందుగా ప్రింట్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా అవుట్ కావాలి అంటే ఏం చేస్తాం మనం ప్రింట్ అని నొక్కుతాం. సో, అప్పుడు మనకు ఒక పేపర్ ఫార్మాట్‌లో మనకైతే బయటకైతే వస్తది. ఏదైనా మనకి ప్రింటింగ్ షాప్స్‌కి అది వెళ్ళినప్పుడు. సో, పైథాన్‌లో కూడా సేమ్ అదే గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ప్రింట్ అనైతే కొడతాం. అండ్ దీని తర్వాత బ్రాకెట్స్ అయితే పెడతాం. సో, ఇలాగ ఒక బ్రాకెట్స్ ఒక బ్రాకెట్‌గా నొక్కితే 2 అయితే వచ్చేస్తాయి. సో, బ్రాకెట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు చైతన్య అని టైప్ చేయాలి. ఇప్పుడు చైతన్య అనేది ఒక నేమ్. అంటే ఇదొక స్ట్రింగ్ అనమాట. సో, దీనికి మనం ఏం చేయాలంటే మనం పైన కొటేషన్స్‌లాగా పెట్టాలి. ఆ కొటేషన్స్ పెట్టిన తర్వాత ఈ మధ్యలో చైతన్య అని రాయాలి. సో, ఇలా రాస్తేనే మనకి మన ఫుల్ నేమ్ అనేదైతే ఇక్కడ ప్రింట్ అవుద్ది. సో, ఇక్కడ రన్ అని కనబడుతుంది కదా! ఈ రన్ మీద క్లిక్ చేయండి. సో, చైతన్య అని కనబడింది. సో, ఇప్పుడు అదే విధంగా నంబర్స్‌ని టైప్ చేయాలంటే మనకి కొటేషన్స్ అయితే అక్కర్లేదు. సో, ఇప్పుడు 1, 2, 3 అని టైప్ చేసి రన్ మీద క్లిక్ చేస్తే నంబర్ ప్రింట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు చైతన్యాన్ని కొటేషన్స్ లేకుండా చేస్తే ఏమవుతదో చూద్దాం ఒకసారి. సో, చూడండి. ఏమైంది ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే చైతన్య అనేది నాట్ డిఫైన్డ్. ఎందుకంటే అదొక నంబర్ కాదు. అది డిఫైన్ అయి లేదు. సో, అది మనకు డిఫైన్ అవ్వాలి అంటే కొటేషన్స్‌లోనే పెట్టాలి. సో, అప్పుడే దీనికి తెలుస్తుంది చైతన్య అనేది ఒక స్ట్రింగ్ అని. సో, ఇది ప్రింట్ అనమాట. అంటే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే. చాలామంది ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా నాది ఎర్రర్ వచ్చిందని అంటారు కదా! సో, అది ఎందుకంటే ఇందుకే. ఇలా కొటేషన్స్ అవి పెట్టకపోవడం వల్ల అందుకనే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా తప్పైతే వస్తుంటది. అండ్ ఇందులోనే మనం ప్రతీది అయితే పెర్ఫార్మ్ చేయొచ్చనమాట ఈ ప్రింట్‌లోనే. ఇప్పుడు మనం ఏదైనా ప్లస్ ఆపరేషన్ ఉంది అన్నా కూడా ఇందులోనే ప్రింట్ చేయొచ్చు. సో, 1+2 అని చెప్పి మీరు రన్ క్లిక్ చేశారంటే అవుట్‌పుట్ 3 వస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! 3 అయితే వచ్చింది. అలాగా. అండ్ ఇప్పుడు మీరు ఏదన్నా లైక్ మైనస్ చేసినా కూడా, ప్లస్ చేసినా కూడా అవైతే వస్తాయన్నమాట. సో, అలాగా ప్రింట్ స్టేట్మెంట్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు ఈరోజు. అండ్ ఇప్పుడు మన టైమ్ టేబుల్‌లో చూసుకుంటే ఈరోజు మనకి మన ఫస్ట్ ప్రోగ్రాము హలో వరల్డ్ ప్రింట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ నేను హలో వరల్డ్ బదులు చైతన్య అని అయితే పెట్టి చూపెట్టాను. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి మనం కామెంట్స్ అండ్ కీవర్డ్స్ గురించి అయితే రేపు తెలుసుకుందాం. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫస్ట్ వీడియోస్ అన్నీ కొద్దిగా ఈజీగా అనిపించొచ్చు మీకు. కానీ ఇవే మన బేసిక్స్‌ని బిల్డ్ చేస్తాయన్నమాట. సో, రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రోజు బై రోజు అప్డేట్ అవుతూ ఉందాం. జస్ట్ మనకున్నది 3-5 మినిట్స్ కాబట్టి ఇంత నెమ్మదిగా అండ్ ఇంత క్లియర్‌గా అయితే చెప్పాల్సొస్తుంది. సో, థాంక్స్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం.